పరిస్థితులన్నీ కూడా చేజారిపోయినాయి. అందరు నిన్ను వాడుకొని వదిలేశారు, అందరు అవసరానికి వాడుకున్నారు, అవసరానికి నేను నిలబెట్టారు, ఇప్పుడు తీసి పక్కన పడేశారు, కరేపాకులాగా పక్కన పడేశారు. ఇప్పుడు నీ జీవితం అంతా అధోగతి అయిపోయింది, ఇక నా జీవితం కూడా బాగుపడిద్దా అని ఎందుకు నువ్వు హృదయంలో నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకో చెప్పంటారా? దేవుడు అన్న మాట ఏం తెలుసా? యెహోవాకి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? దేవునికి అసాధ్యమైంది, దేవుడు చేయలేనిది ఏమైనా ఉందా? చెప్పండి. కానీ ఈ రోజున మనం 30 విశ్వాసం యేసుప్రభుని నమ్మాం, కానీ చాలామంది 60 విశ్వాసంలోకి రాలా. అంటే చూస్తున్న పరిస్థితులను బట్టి నమ్మటం కాదు, పరిస్థితులన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నా సరే నా దేవుడు నన్ను పోషించగలుగుతాడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా సరే, నా శత్రువులు సైతం అందరూ నన్ను చుట్టుముట్టినా సరే నా దేవుడు నన్ను కాపాడగలుగుతాడు.